వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను నా థర్డ్ ట్రైమిస్టర్లో నేను ఫేస్ చేసిన ఒక పెయిన్ఫుల్ కాంప్లికేషన్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం నేను ముందుకు వచ్చేసాను అనమాట. అదేం లేదు, అది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో వారికోస్ వెయిన్స్ అనేది జనరల్గా కామన్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తుంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్లోనే కాదు, నార్మల్ పీపుల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోర్ ఫ్రీక్వెంట్గా అయితే ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తుంది. కాబట్టి అది వస్తే దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, వస్తే ఏం చేయాలి, ఎలాంటి కండిషన్స్ అప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని ఇలాంటి విషయాల గురించి నేనైతే తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను కాబట్టి. సో ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. యూస్ఫుల్ వీడియో అనమాట. అలాగే మీలో ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూసి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈ వారికోస్ వెయిన్స్ అంటే అనారోగ్య సిరలు అనేది మోస్ట్ కామన్ అండ్ హార్మ్లెస్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అనే చెప్పుకోవాలి. పెద్ద హాని ఏం కలిగించవు. బట్ అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటే జనరల్గా మన బాడీలో ఏంటంటే మన అరికాళ్ళ నుంచి కాళ్ళ నుంచి బ్లడ్ రిటర్న్ అగైనెస్ట్ గ్రావిటీ ఇలా పైకి గుండెకి చేరవేసే ఒక బ్లడ్ వెజల్ ఉంటుందన్నమాట. దాన్ని ఇన్ఫీరియర్ వెనా కేవా అంటారు. సో నార్మల్ కండిషన్స్లో అయితే అది నార్మల్గానే బ్లడ్ ఫ్లో ఉంటుంది. బట్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే కంపేర్ టు ముందు లెవెల్తో కంపేర్ చేస్తే బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుందన్నమాట. సో బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైనప్పుడు అది ఫ్లో చేయడం దానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మన బాడీలో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫీరియర్ వెనా కేవాలో మా బుడ్డిగా లేచేసాడు. హాయ్ చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. చెప్తావా? హాయ్ చెప్తావా? సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్ చెప్పమ్మా. కనిపించట్లేదు, పైకి చెప్పు. పైకి పైకి బాగా చెప్పు. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. వావ్ వీడు ఇప్పుడు లేచాడు. నేను ఎప్పుడు వీడియో చేద్దామన్నా టంగుని లేచేస్తాడు. అసలు కుదరట్లేదు అనమాట. సరే ఇంక నువ్వు వెళ్ళి ఆడుకుంటావా? ఇలా ఆడుకో. అమ్మ 5 minutesలో వచ్చేస్తుంది, ఓకేనా? అక్కడ నుంచి చూస్తూ ఉండు. ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ని చాలా రిలాక్స్డ్ చేస్తుంది. సో దట్ అది పుష్ చేయదన్నమాట బ్లడ్. ఇవే కాకుండా మెయిన్ రీజన్ ఏంటంటే బేబీ బంప్ గ్రో అయ్యే కొద్దీ యూట్రస్ పెరుగుతూ ఉంటుంది కదా. ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ని అన్ని ఆర్గన్స్ కూడా కంప్రెస్ చేసేస్తుంది బాగా. సో దట్ ఆ ప్రెషర్ వల్ల ఈ ఇన్ఫీరియర్ వెనా కేవా అనేది సరిగా బ్లడ్ సప్లై అనేది పంపించలేదన్నమాట హార్ట్కి. అందువల్ల ఏమవుతుందంటే ఆ నరం కొంచెం ఉబ్బడం, కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం. అది ఎక్కడి నుంచి అంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేవి కాళ్ళలో రావచ్చు అండ్ జెనైటల్ ఏరియాస్ అంటే ప్రైవేట్ పార్ట్స్లో రావచ్చు అండ్ రెక్టమ్ దగ్గర కూడా. అంటే వీటిని హెమరాయిడ్స్ అంటారు, అంటే పైల్స్ లాగా కూడా చెప్తారనమాట. సో ఈ 3 రూపాల్లో ఏ రూపంలో అయినా రావచ్చు అనమాట. సో ఇంకా ఆ ప్రెషర్ పెరగడం వల్ల బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ దీనికి మళ్ళీ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ యాడ్ అవ్వడం వల్ల సో మన కాళ్ళల్లో నుంచి పాదాల్లో నుంచి బ్లడ్ రిటర్న్ హార్ట్కి సరిగా పంప్ అవ్వదన్నమాట. సో అప్పుడు ఆ నరం ఏంటంటే కొంచెం మెలికలు పడ్డం, బ్లడ్ అక్కడక్కడ ఆగిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది కాజ్ చేస్తుంది. దీన్నే వారికోస్ వెయిన్స్ లేదా అనారోగ్య సిరలు అని చెప్తారనమాట. సో మెయిన్ అయితే ఎందువల్ల వస్తుంది అనేది అయితే మాత్రం ఇది ఎందువల్ల వస్తుంది అనేది అయితే ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉంటే బెటర్. ఎందుకంటే తెలియకపోతే చాలా టెన్షన్ ఫీల్ అయిపోతారు అనమాట. నాకైతే 7th monthలో ఈ థై దగ్గర నుంచి కిందకి నరం అయితే కొంచెం తగులుతూ కనిపించేది. బట్ నేను ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాను. బట్ వాళ్ళు ఎవరికి తెలియదు. కొంతమందికి వస్తుంది, తగ్గుతుంది అని చెప్పారే కానీ ఇది పలాందని అయితే నాకు ఎవరు ఏం చెప్పలేదన్నమాట.
బట్ వన్స్ 8th మంత్లోకి ఎంటర్ అయితే నాకు కొంచెం చాలా కష్టంగా అనిపించింది, నించోలేకపోయేదాన్ని అనమాట. సో అప్పుడు నేను ఇంకా డాక్టర్కి చాలా క్లియర్గా చెప్తే ఇది అని పరిస్థితి అని చెప్తే దెన్ వారికోస్ వెయిన్స్ అని చెప్పి డిసైడ్ చేశారు. సో దట్ వన్స్ అది వారికోస్ వెయిన్స్ మనకేం హార్మ్ చేయదు అన్న విషయం మనం తెలుసుకుంటే మనకి పెద్ద టెన్షన్ ఉండదని నా అభిప్రాయం అనమాట. ఎలా ఉంటుంది ఇది ఇనిషియల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఈ కాళ్ళ వెంబడి నరం కొంచెం తగులుతూ ఉంటుంది అనమాట, కొంచెం నమ్నెస్ ఉంటుంది, తిమ్మర్లు పట్టేస్తూ ఉంటాయి. కాసేపు మీరు ఒక ప్లేస్లో నించున్నారు అంటే ఆ లెగ్ మీద ఎక్కువ రైట్ లెగ్కే వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇన్ఫీరియర్ వెనకేవా అనేది ఓన్లీ మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మాత్రమే ఉంటుంది కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా నించున్నా కాసేపు ఒక 20 minutes అలా ఒక చోట నించున్నా కానీ ఇంకా ఆ కాల్ మీద మీరు వెయిట్ చేయలేరు అనమాట. ఇమీడియట్గా లెఫ్ట్ లెగ్ మీదకి ఎంటైర్ వెయిట్ షిఫ్ట్ చేస్తారు. కొంచెం వీక్గా అనిపిస్తుంది, నమ్నెస్ ఉంటుంది, కొంచెం లైట్గా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. ఇది స్టార్టింగ్ అప్పుడు ఇచ్చినెస్ ఉంటుంది. మీరు కానీ ఒకవేళ దురద పుట్టింది కదా అని చెప్పి స్క్రాచ్ చేస్తే లైట్గా గాయం కూడా పడుతుంది అనమాట. వారికోస్ వెయిన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీనికి జనరల్గా అయితే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి బర్త్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి ట్రీట్మెంట్ ఏమి ఉండదు. బట్ మన మెయింటెనెన్స్ థెరపీ మనకి ఈ సిమ్టమ్స్ అని నొప్పి, ఈ దురద పుట్టడం, ఈ మంట ఇవన్నీ తగ్గడం కోసం మనం చిన్న మెయింటెనెన్స్ థెరపీ అనేది ఉంటుందన్నమాట. సో అవి ఏంటి అనేది నేను 1 by 1 అయితే మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ అయితే ఎక్కడ ఒక చోట ఎక్కువసేపు కూర్చోవడం కానీ నించోవడం కానీ చేయొద్దు. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకొని అలా ఒక 10 to 15 minutes వాక్ చేయడం బెటర్. సెకండ్ థింగ్ ఈజ్ ఎప్పుడు కూడా కింద కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చుంటామంటారు కదా, అలా కూర్చోకండి. ఎప్పుడు కూడా స్టూల్ మీద కానీ చైర్లో కానీ సోఫాలో కూర్చొని మీ కాళ్ళు కూడా ఎప్పుడు పైకి పెట్టుకోవడం బెటర్ అనమాట. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ జనరల్ సింపుల్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉండడం బెటర్ అనమాట. అది కూడా డాక్టర్ని ఒకసారి మీరు అడిగి ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవ్రీ 45 minutesకి 1 hourకి ఏంటంటే చక్కగా వెల్లికలా పడుకొని కాళ్ళు గోడకి ఇలా తన్ని పెట్టేసి కొంచెం హై పొజిషన్లో కానీ పెట్టుకుంటే ఈ బ్లడ్ సప్లై అనేది కొంచెం ఈజీగా వెనక్కి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దట్ ఆ వాపు కానీ ఆ నొప్పి కానీ అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఎప్పుడు పడుకున్నా కానీ లెఫ్ట్ సైడ్కే పడుకోవాలి. వెనక వీపు దగ్గర ఒక పిల్లో పెట్టేసుకొని అండ్ కాళ్ళు కూడా ఎప్పుడు ఎలివేటెడ్ పొజిషన్లోనే పెట్టుకోవాలన్నమాట. కాళ్ళ కింద దిండు పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలి. ఎందుకంటే ఈ నరం అనేది రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి సో మనం ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ అనేది యాడ్ చేయకూడదు. అందుకోసం అని చెప్పేసి మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని మన కాళ్ళు మన హార్ట్ లెవెల్కి డౌన్కి కాకుండా మన గుండె లెవెల్కి పెట్టుకుంటే సో దట్ ఈజీ సప్లై ఆఫ్ ద బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవడం బెటర్, ఎందుకంటే ఈ సాల్ట్ అనేది బ్లడ్ని ఇంకా చిక్కబడేటట్టు చేస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకా బ్లడ్ ఫ్లో అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి బెటర్ టు అవాయిడ్ మచ్ మోర్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మెటర్నిటీ సపోర్ట్ హౌస్ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే అరికాల దగ్గర నుంచి ఒక సాక్స్ లాగా ఉంటుంది బట్ కంటిన్యూస్గా ఉండదు. అదేంటంటే యాంగిల్స్ దగ్గర ఒక టైప్ ఆఫ్ ప్రెషర్, అలాగే పైప్ లెగ్ మీద ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ అప్లై చేసి మన బ్లడ్ని పుష్ చేస్తుంది అనమాట. అగేన్స్ట్ ద గ్రావిటీ పోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో దట్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని టైట్ జీన్స్ లాంటివి అయితే వేసుకోవద్దు అనమాట. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే మరి ఎక్కువ సివియర్గా పెయిన్ ఉంది, బాగా ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేసింది, సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ వచ్చేసి గాయమైపోయింది అని ఇలాంటి సైన్స్ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడైతే నేను జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా నరం అది అలా వాచి నరం వెంబడి అట్లా కొంచెం బ్లాక్ కలర్లో బుడిపెలుగా ఉంటుందన్నమాట, మెలికలు తిరిగినట్టు. అండ్ ఇక్కడ యాంకిల్ దగ్గర చూసారా దీన్ని స్పైడర్ వెబ్ ప్యాటర్న్ అంటారు, లేకపోతే ట్రీ బ్రాంచెస్ ఉంటాయి కదా అలా ఉంటుందన్నమాట చూడటానికి. ఈ మడిమల దగ్గరగా అలా వచ్చేసరికి చూసారా, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. ఇక్కడంతా స్పైడర్ వెబ్ ప్యాటర్న్ అనమాట, ఇలా బ్రాంచెస్గా ఉంటుంది.
ఒక ఐడియా ఉంటుందని. సో ఇది నేను సఫర్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొందరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.